హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. సో నేను వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయిందండి. అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని కూడా చాలా రోజులు అయిపోయింది. ఈ రోజు వరకు మీరు చూసిన వీడియోస్ అన్నీ కూడా స్కెడ్యూల్ చేసిన వీడియోస్. సో ఏమైంది ఏంటి అనేది మీలో చాలా మందికి తెలుసు, బట్ తెలియని కాదు వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. నేను సడన్గా వైజాగ్ రావాల్సి వచ్చిందండి. వైజాగ్లో మా తాతయ్య గారు చనిపోయారు, అంటే మా వాళ్ళ డాడీ చనిపోయారండి. సో అందుకనే సడన్గా వచ్చేయడం వల్ల నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ స్కెడ్యూల్ చేసి ఉండేవి. సో అవి పోస్ట్ చేసేసాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ వైజాగ్ రావాల్సిన అవసరం ఉంది. నేను పండగకి మా ఇన్లాస్ ప్లేస్కి వెళ్దామని ప్లాన్ ఉండేదన్నమాట. అందుకని టికెట్స్ అన్నీ కూడా ఒక 2 days తర్వాత ఉన్నాయి. బట్ మేము సడన్గా అక్క సాహిల్, కుషాల్, నేను అందరం కూడా ఫాస్ట్గా వచ్చేసాము. సో వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా కొంచెం బిజీగా ఉన్నాము. అండ్ ఈ రోజు నుంచి బ్యాక్ టు వర్క్ అనమాట. సో మా తాతయ్య గారు చనిపోయారు. సో ఆయన గురించి నేను వైజాగ్ వచ్చినప్పుడు ఒక వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను కూడా. నేను ఆ వీడియో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. ఆయన చాలా చాలా మంచి తాతయ్య అండి. సో ఎవరి తాతయ్యలు వాళ్ళకి చాలా నచ్చుతారు కదా, ఎందుకంటే ఒక డిఫరెంట్ బాండింగ్ ఉంటుంది వాళ్ళతోని. పేరెంట్స్తో కన్నా వాళ్ళతో ఒక డిఫరెంట్ బాండింగ్ ఉంటుంది, ఒక హ్యాపీ వాళ్ళ బాండింగ్ ఉంటుంది కదా. సో మా తాతయ్య కూడా చాలా చాలా స్వీట్ పర్సన్ అండి. అండ్ చాలా అంబిషియస్ పర్సన్ అసలు ఆ రోజుల్లోనే. అండ్ ఆయన చాలా చాలా మోడర్న్ థాట్స్తో ఉండేవారండి. ఆయనకున్న మోడర్న్ థాట్స్లోనే మాకు ఒక 30-40% వచ్చాయని చెప్పాలి. అండ్ హీజ్ అ బిగ్ ఫుడీ అనమాట. నాకు ఆ లక్షణాలు వచ్చాయి. సో చాలా మంది కామెంట్ చేశారు ఈ మధ్య నేను లావ్ అయిపోతున్నాను అని చెప్పి. నేను కేర్ తీసుకుంటాను నిజంగా. ఒకసారి బ్యాక్ టు హైదరాబాద్ అయిన తర్వాత నేను తప్పకుండా కేర్ తీసుకుంటానండి. అండ్ అక్క సన్నం అయిపోవడం వల్ల కూడా నేను ఇంకొంచెం బబ్లీగా కనిపిస్తున్నాను. దాని తర్వాత ఏదైనా సరే నాకు తెలుస్తుంది కొంచెం, కాబట్టి హైదరాబాద్ వెళ్ళాక తప్పకుండా కేర్ తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ దట్. సో మా తాతయ్య చాలా అంబిషియస్ పర్సన్ అండి. ఆ రోజుల్లోనే ఆయనకి అంటే ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనమాట. వాళ్ళ పిల్లలైనా వాళ్ళ మనవలైనా మనవరాళ్ళైనా ఎవరైనా సరే ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేసి ఎర్న్ చేసుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండివిజువల్గా ఉండాలి అనేవి థాట్స్ మా నాన్నమ్మ తాతయ్యకి చాలా చాలా ఎక్కువ. సో మేము జాబ్ చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడైతే మాకు చాలా భయం వేసేది. అమ్మో తాతయ్య దగ్గరికి వెళ్తే ఆయన అడుగుతారు, ఎందుకేం చేయకుండా ఇంత చదువుకొని వేస్ట్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అడుగుతారు అని మాకు భయం వేసేది. సో ఇప్పుడైతే ఆయన చాలా హ్యాపీగా ఉండేవారండి. మా విషయంలో చెప్పాలంటే హీఈస్ 90 years ఓల్డ్ అండి. 90 years కానీ ఆయన చాలా హెల్దీ పర్సన్ అనమాట. సూపర్ హెల్దీ చెప్పాలంటే. ఒక 3-6 months ముందు వరకు కూడా అంత చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. జస్ట్ ఒక 3-6 months నుంచి కొంచెం వీక్ అయిపోయారు. అంటే మాకు తెలుస్తుంది కూడా, అంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు కుదరదు అని చెప్పి. బట్ లైఫ్ మస్ట్ ఎండ్ సమ్వేర్ అండి. లైఫ్ అనేది ఎండ్ అవుతుంది, అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో చాలా మంది అన్నారు ఎందుకు ఇప్పుడే వీడియోస్ ఎందుకు అనుకుంటారు. బట్ వర్క్ అనేది తప్పదండి, వర్క్ అనేది చేయాలి. సో ఆయన హ్యాపీ అవుతారు మేము వర్క్ చేస్తేనే. సో ఇంకా నేను నార్మల్ వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేసేస్తాను. సో దాని తర్వాత మన ఛానల్లో గివ్ అవే అనౌన్స్ చేద్దామని మొన్నే అనుకున్నాను, బట్ ఈ బిజీలో ఉండడం వల్ల కుదరలేదు. సో మళ్ళీ మనం మకర సంక్రాంతికి గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తాను. ఈసారి కూడా 2 గివ్ అవే విన్నర్స్ వస్తారు. అండ్ రూల్స్ కూడా సింపుల్ అండి. జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ఉంటే కనుక ఫాలో అవ్వండి. దాని తర్వాత నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాన్ని ఒకసారి చూడండి. అంతే. సో లాస్ట్ టైం గివ్ అవే విన్నర్స్కి నేను ఒకరికేమో అమెజాన్ పే చేశాను, అమెజాన్ గిఫ్ట్ వోచర్ ఇచ్చాను. అండ్ ఇంకొకరికి గూగుల్ పే చేసేసాను. సో వాళ్ళిద్దరూ కూడా హ్యాపీ అయ్యారు. నాకు నిజంగా అనిపిస్తుంది ఇలాగా ఈ వోచర్ ఇవ్వడం, గూగుల్ పే చేయడం చాలా సింపుల్, అండ్ వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు అని నాకు అనిపించింది. సో ఈసారి కూడా అంతేనండి. గిఫ్ట్ విషయానికి వచ్చేస్తే మీకు నేనేమైనా కొనివ్వాలి అంటే నేను పర్చేస్ చేసి ఇస్తాను. లేదు నాకు అమెజాన్ వోచర్ కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే కానీ ఏదైనా కావాలి అనుకుంటే నేను అది చేస్తాను. సో విన్ అయిన వాళ్ళ ఇష్ట ప్రకారమే ఉంటుంది గిఫ్ట్ అనేది. సో దాని తర్వాత ఈసారి విన్నర్ని నేను అనౌన్స్ చేస్తాను మకర సంక్రాంతి రోజు.
హోప్ అన్ని క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. సో ఈసారి వ్లాగ్స్ వైజాగ్లో ఉన్నప్పుడు కొంచెం క్లారిటీ తగ్గుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందండి. ఎందుకంటే మా ఇల్లు కరెక్ట్గా స్కూల్స్ పక్కన ఉందన్నమాట అండ్ ఒక టర్న్ ఉంటుంది. ఏ వెహికల్ వెళ్ళినా సరే ఇక్కడ హారన్ కొట్టే వెళ్తారు కాబట్టి డిస్టర్బెన్స్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో దానికి కొంచెం మీరు బేర్ చేయండి ప్లీజ్, ఏమనుకోవద్దు. సో అంతే, అయితే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. బ్లాగ్ ఇంకా ఇంట్లో చేయడానికి ఏం కుదరలేదండి. మేము మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈవినింగ్ కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి మార్కెట్లో అని చెప్పి వచ్చాము. సో ఇదొక హోల్సేల్ షాప్ అండి. ఇక్కడ బోల్డ్ అంత జ్యువెలరీ నుంచి క్లిప్స్ నుంచి అన్ని కూడా హోల్సేల్ రేట్స్ లోని కానీ ఎక్కువ క్వాంటిటీ ఇస్తారనమాట. అక్కడ నేను కొన్ని సామాన్లు తీసుకున్నాను. తర్వాత సిఎంఆర్కి వెళ్ళాను. పండగ టైం కదా, సూపర్ రష్ ఉందన్నమాట. సో అండ్ ఆఫర్స్, డిస్కౌంట్స్ అన్ని కూడా చాలా చాలా ఉన్నాయి. మీ అందరు షాపింగ్ అయిపోయిందా లేదా అనేది నాకు తప్పకుండా చెప్పండి. సో నేను ఈసారి మింత్రాలో అన్నిట్లో ఆర్డర్ చేశాను కదా, కాబట్టి ఇంకా డ్రెస్సెస్ ఏం తీసుకోవట్లేదు. కానీ ఇక్కడ సిఎంఆర్ లో 1+1 ఆఫర్స్ అని చెప్పి శారీస్ కి అన్నిటికీ కూడా మంచి మంచి ప్రైజెస్ కి వస్తున్నాయి. సో మీరేం చేస్తున్నారు ఈసారి చెప్పండి నాకు తప్పకుండా. సో దాని తర్వాత గాజువాక లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చూడండి మార్కెట్ అంతా ఒకసారి. ఎందుకంటే వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ రోడ్స్ చూసినా సో అది మా ప్లేసే అన్న ఒక ఫీల్ వస్తుందని చెప్పి నేను తీసాను. చూడండి ఎంత రష్ గా ఉందో, అసలు చాలా చాలా రష్ ఉందండి. అందుకే నేను పిల్లలందరినీ ఇంట్లో ఉంచేసి నేను ఒక్కదాన్నే వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ గా పనిచేసి వచ్చేసాను. సో నన్ను తీసుకెళ్ళడానికి డాడీ వచ్చారు. సో బైక్ మీద వెళ్తూ నేను అంతా షూట్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోలో. సో ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఛాలెంజ్ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి నైట్ పడుకున్నాం. సో ఆ ఛాలెంజ్ వీడియో మీరు ముందే చూసేస్తారు ఈ వీడియో పోస్ట్ చేసుకునే ముందే. సో అంతే, అయితే ఈ వీడియోకి మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. ఇప్పుడు చూపిస్తున్న బిల్డింగ్ కన్యా శ్రీకన్య అనే థియేటర్ అండి. మొన్న మధ్యన ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అవంతా ఆగిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ 1 థియేటర్ స్టార్ట్ చేశారంట. సో వైజాగ్ గాజువాక్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అంతే. సో తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు చూడొచ్చు మన ఛానల్కి ఈరోజు ఎవరు వచ్చారో. అక్క వచ్చింది. మీ అందరికీ తెలుసు కదా, మేము వైజాగ్లో ఉన్నాము కాబట్టి